హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. ఇవాళ మిర్చి బజ్జీ చేసుకుందాం అనుకుంటున్నాను. శనగపిండి, ఓమా, కొంచెం నలిచి వేసుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం తినే సోడా, తర్వాత గరం మసాలా వేసుకోవాలి, ధనియాల పొడి, తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటా మంచిగా కలుపుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా. ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కగా కలుపుకోవాలి, పలుచగా ఉండకూడదు. స్టవ్ ఆన్ చేసుకొని నేను కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. అండ్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మేము పచ్చిమిర్చిలో కొంచెం చింతపండు, ఓమా, జీలకర్ర కూడా దంచి అందులో పెట్టేసాం. తర్వాత పిండిలో ముంచి ఆయిల్లో వేయడమే. కొంచెం లైట్ బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత తీసేసుకోవడమే. మిర్చి బజ్జీ రెడీ అయిపోతుంది. ఈ వర్షంలో నాకు మిర్చి బజ్జీ తినబుద్ధి అయింది. మీకేం తినబుద్ధి అయ్యేది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నాకు ఐస్ క్రీమ్ కూడా తినబుద్ధి అవుతుంది, బట్ మా మమ్మీ కొట్టిద్దని నేను తిన్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకూడదు.